హాయ్ అండి. ఈరోజు వీడియోలో వంకాయ పచ్చిశనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. అయితే దానికోసం ముందుగా ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. అయితే ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఎర్రగా ఫ్రై అవసరం లేదండి. జస్ట్ నార్మల్గా మగ్గిపోతే చాలు. ఈ కర్రీలో అలా అయితేనే బాగుంటుంది. తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత ఒక 2 టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత మనము ముందుగా ఒక గంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు ఉంటాయండి, అవి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పసుపు వేసుకొని ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి కదుపుకొని బాగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. అయితే ఇందులో వాటర్ అనేది పోయవసరం లేదండి. ఎందుకంటే ఆ టమాటోలో పచ్చిశనగపప్పులో వచ్చే వాటరే సరిపోతుందండి. ఈ వాటర్తోనే హాఫ్ కుక్ అయిపోతుందండి. తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలను వేసుకోవాలండి. ఈ కర్రీకి తెల్ల వంకాయలైనా వేసుకోవచ్చు, ఇలాంటి నల్ల వంకాయలైనా వేసుకోవచ్చు. దేంతో అయినా చాలా బాగుంటుందండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టుకోకూడదండి. ఎందుకు అంటే ఈ వంకాయలని వీటితో కలిసి నీరు బయటకు వస్తుందండి. మూత అనేది ఇంకా పెట్టుకోకూడదండి. ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి హాఫ్ కుక్ అయిపోయినాయండి. తర్వాత కొంచెం కారం వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 3 స్పూన్ల కారం వేస్తున్నానండి. కారం వేసుకొని ఇందాక నేను ఉప్పు కొంచెమే వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను. ఇక్కడ నేను కళ్ళుప్పు వేసుకుంటున్నానండి. ఈ కారము కళ్ళుప్పు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నానండి. ఈ మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత, అంటే కారం పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత మనకి కర్రీ ఈ ముక్కలు కొద్దిగా పచ్చిశనగపప్పు 90% ఉడికిపోతాయండి. ఎక్కడన్నా ఉడకలేదు అనేది ఉంటుందని చెప్పేసి కొద్దిగా ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకొని మనం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. ఈ వాటర్ ఎందుకు పోసామంటే ఎక్కడన్నా వంకాయ అనేది ఉడకకపోయినా, ఈ పచ్చిశనగపప్పు ఉడకపోయినా ఇప్పుడు మనం పోసిన వాటర్తో మగ్గిపోతుందండి. ఇంకా అంతే అండి. ఇంకా మనం తర్వాత ధనియాల పొడి వేసుకోవాలండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా నేను ఎటువంటిది ఏమీ యాడ్ చేయలేదండి. అంతే అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని మనం చపాతీలో లేదా రైస్లో అయినా తినొచ్చండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ భోజనాల్లో ఉంటుంది కదండి, ఫంక్షన్స్లో అలాగే ఉంటుందండి. థ్యాంక్ యూ.